మహాగణాధిపతే నమః. ఆది గణపతి, ఐనివెల్లి గణపతి. ఈ క్షేత్రంలో స్వామివారికి గణపతి నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయండి. ఆగస్టు 27 మొదలు సెప్టెంబర్ 4వ తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమములు ఆగస్టు 27వ తారీఖున చవితి, భాద్రపద శుద్ధ చవితి ఉదయాన్నే స్వామివారికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతూ ఉన్నారండి. అలాగే ఉదయాన్నే స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యము, మహన్యాసముతో మొదలుకొని స్వామివారికి వివిధ రకముల పండ్ల రసముతోటి శ్రీరుద్రాభిషేకం, తర్వాత స్వామివారికి లక్ష దూర్వార్చన, అనంతరమందు స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి, తర్వాత స్వామివారికి నీరాజన మంత్రపుష్పములతో ముగినుందండి. తర్వాత స్వామివారికి ప్రతినిత్యము కూడా ఇదే విధముగా స్వామివారికి అభిషేకములు కావచ్చు, అక్షరాభ్యాసములు కావచ్చు, అన్నప్రాసనలు కావచ్చు, నామకరణములు కావచ్చు, అలాగే వివిధ రకాల ఏ పూజ అయినా సరే ప్రతినిత్యము జరుగుతూ ఉంటుందండి. ఈ నవరాత్రుల్లో వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా మొదటి చవితి రోజున ఏ విధంగా అయితే వినాయక కల్పం ఆరంభమైందో అదేవిధంగా ప్రతిరోజు 9 రోజులు కూడా ఉదయాన్నే విఘ్నేశ్వర పూజతో ఆరంభమయ్యి సాయంకాలం పూర్ణాహుతి సమాప్తం అవుతూ ఉంటుందండి. ఇది ప్రతిరోజు హోమములు, లక్ష దూర్వార్చన అయిన తర్వాత సాయంకాలం స్వామివారు 5 గంటల సమయంలో మాడభేదుల సేవ అని చెప్పి స్వామివారు బయటికి వెళ్తారు. అనంతరం స్వామివారు బయట లోపలికి వచ్చిన తర్వాత హారతులు, పంచహారతులు ఇస్తారు. హారతులు ఇచ్చిన తర్వాత స్వామివారికి నీరాధన మంత్రపుష్పములు ఇచ్చి ఆ రోజున స్వస్తి చెబుతూ ఉంటారు. ఇదే విధంగా స్వామివారికి మిగతా 8 రోజులు కూడా జరుగుతూ ఉంటుంది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యము కూడా అన్నప్రసాద వితరణ ప్రతిరోజు జరుగుతూ ఉంటుందండి. అందులో కూడా భక్తులు చాలా బాగా పాల్గొంటూ ఉంటారు.